గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురై మరణించిన సీనియర్ జర్నలిస్టు ఎలక సైదులు గౌడ్ కుటుంబాన్ని కోదాడ శాసనసభ్యురాలు శ్రీమతి నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఈ రోజు పరామర్శించారు. ముందుగా సైదులు గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సైదులు గౌడ్ సతీమణి అరుణను వారి కుమారులు అవినాష్ గౌడ్, వికాస్ గౌడ్ పరామర్శించారు. ఎలుక సైదులు గౌడ్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా తన శక్తి మేర ఉత్తమ్ గెలుపు కృషి చేయడానికి కొనియాడారు. సైదులు గౌడ్ కుటుంబానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీ కుటుంబాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, హుజూర్ నగర్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులు సాక్షి చారి, ఆంధ్రప్రభ రాజు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, కాంగ్రెస్ నాయకులు, ఎలక సైదులు బంధువులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడుతున్న ప్రతి మ్యాచ్ కి వాళ్ళు పేమెంట్ చేయాలి మేడం. మనీ కట్టి ఆడాలి. వాళ్ళు మామూలు మ్యాచ్ అందరూ కడతారు. అట్లా అందరూ కట్టాల్సి వస్తుంది. అందరూ కడతారు. ఎంత ప్లేయర్ పొజిషన్ బట్టి పైన టాప్ బ్యాట్స్మెన్ ఓపెనింగ్ ఆడాలంటే అతనికి ఒక ప్రైజ్ ఉంటుంది. ప్రైజ్ మనీ లాగా మేడం అనేది అక్కడ మీకు మామూలుగా ఫీజు మీరు తీసుకుంటే అకాడమీ కోర్స్ కోచింగ్ ఫీజు ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఓకే అందులో ఇయర్లీ వాళ్ళ డాడీ కోరిక కూడా వీళ్ళని ఎట్లయినా ప్లేయర్స్ చేయాలి, నా పిల్లలు ఆ స్థాయి వరకు అయితే కానీ వచ్చేది కూడా ఇప్పుడు ఇంకా వచ్చేది కూడా 10 years వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఉత్తమ్ సార్ నన్ను అయితే ఖచ్చితంగా తీసేయడు, నా పిల్లలు ఒక స్థాయికి వస్తారు. నేనున్నా లేకుండా ఖచ్చితంగా తనైనా నా కోరికను ఖచ్చితంగా తీరుస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు భయపడకండి అని అన్నారు. హాస్పిటల్లో వైసీలో ఉన్నప్పుడు కూడా అవి మీరు భయపడకండి అని, ఏం కాదు మీకు ఏమైనా కూడా నాకు ఉత్తమ్ సార్ ఉన్నాడు, మీరు మాత్రం స్ట్రాంగ్ ఉండాలి. నేను చూడటానికి వచ్చిన రోజు కూడా అన్నాడు సార్ అన్నాడు మాకేం బాగాలేదు అన్నాడు. ఒక వారం రోజులు చూడటానికి ఉన్నాడనే కదా అంతే వచ్చి అదే మాట